కదా, ఎదురుది అవినీతి కేసులే కదా. ఆయనది వాళ్ళ నాన్న అవినీతిది, వాళ్ళ నాన్న అడ్డు పెట్టి అవినీతి, ఈయన స్వయంగా అవినీతి చేశాడు. జగన్ అవినీతి చేసిన తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో, అరెస్ట్ అయిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అతనికి సీఎం కాల, ఈయనకి వెంటనే సీఎం అయ్యారు. కాబట్టి ఏది నిజం అనుకుందాం ప్రాక్టికల్ గా. సమస్యల్లో ఎక్కడంటే మనం విశ్లేషించేటప్పుడు మన నోటికి వచ్చిన 4 చెప్పేసేసుకుంటే కర్ణుడి సాగుకు 100 కారణాలు అంటారు, జగన్ ఓటమికి 100 కారణాలు. ఫస్ట్ కారణం అన్నిటికంటే మెయిన్ ఏంటంటే వ్యక్తి పూజ అన్నది విపరీతం అయిపోయింది. చంద్రబాబు నాయుడు మీద ఒకప్పుడు వెక్సేషన్ వచ్చింది, అదే వ్యక్తి పూజ, అంతా తానే అన్నట్టు. ఇక్కడ అంతే, తన మీద ఆ రంగుల పిచ్చతో ప్రతిదానికి ఇంటికి స్టిక్కర్ వేయాలా, ప్రతిదాని మీద వేస్తే జనాలకి నా ఆస్తి మీద ఆడి స్టిక్కర్ ఏంటి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఒక వెక్సేషన్ వచ్చేసి ఏంది ఇలా పెచ్చేంది, రంగుల పెచ్చేంది, ప్రతిదానికి రంగు 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 అనేసి అది బాగా విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడైతే పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మ వచ్చిందో వాళ్ళు బర్స్ట్ అయిపోయారు. అంటే నా ఆస్తి మీద నీ బొమ్మ ఏందిరా అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. ఆ నెగిటివ్ ని ఇతను గమనించుకోవాలి. అలాగే సర్వేరాల మీద బొమ్మ పెట్టడం అన్నటువంటి ప్రతి ఒక్కడు కోపం వచ్చింది. నా ఆస్తికి నీ బొమ్మ పెట్టుకోవడం ఏంది అన్నటువంటి. ఈ 3 పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి